సిద్ధతోనే త్వరలో అంటే ఏప్రిల్ లోపలే తప్పకుండా అన్ని న్యాయపరమైన సమస్యలు పరిష్కారం చేసుకుని తప్పకుండా ఏ మేరకు వీలైతే ఆ మేరకు విశాఖ నుంచి పాలన తొందరగా సాగించాలని మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దానికి కట్టుబడి ఉన్నారు. ఏమీ డిస్కషన్ లేదు. పరిపాలనా రాజధాని గురించి, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం గురించి ఎవరో ఏ రకమైనటువంటి అనుమానాలు కానీ ఆ అపోహలు కానీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ఈ నిమిషం నుంచి కరెక్ట్గా 2 నెలల సమయం, కరెక్ట్గా 2 నెలల కాలంలో విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతా ఉంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన కీలక వ్యాఖ్యలను చూస్తూ ఉన్నాం. జూలై నుంచి విశాఖకు వెళుతున్నట్లుగా తెలిపారు. జూలై నుంచి అక్కడే పాలన కొనసాగిస్తారని జగన్ క్లారిటీ ఇచ్చారు. పరిపాలన జూలై నుంచి విశాఖకు మారబోతోందనే ప్రకటన కేబినెట్ భేటీ అనంతరం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. December would probably be the outer line where I myself would actually be staying in Vizag.